వెళ్ళినప్పటికీ వీడియో చేస్తాను. తప్పగా సింబల్ మాత్రం సైకిల్ గుర్తు వస్తుంది. ఈసారి మనం కోట తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలి తప్పకుండా. ఈసారి ఒక అవకాశం ఉంటుంది. నీ పథకాలన్నీ అంతానే కదా, 30కి 100 ఏదో సంవత్సరం అంటే మేము తిరుగుతున్నాం. పథకాలు పెట్టాలి కదా కోట ప్రభుత్వంలో, ఏదో సంవత్సరం మేము తిరుగుతున్నాం. ఈసారి ఒక అవకాశం ఇచ్చి మా అన్న చెప్పాలంటారు. మా చెప్పు తప్పగా సైకిల్ సైకిల్ గుర్తు వస్తుంది. తప్పగా 12వ తేదీ పోలింగ్ తేదీ. తప్పగా మీరు సార్ సైకిల్ గుర్తు ఓటేసి గెలిపిస్తామమ్మా. ఒక అవకాశం ఉంది సార్. ఇప్పుడు మీ పథకాలు ఏమైనా ఉంటే చెప్పండి. మేము ఏమైనా గ్యాస్ బిల్లు పడకపోతే ఏమైనా 10,100 వస్తుంది కదా, ఏమమ్మా 10,100 మాకు రాదు కదా. సరే ఏమైనా పథకాలు ఉంటే చెప్పండి, మేము చేస్తాం. ఇబ్బంది కదా కోట ప్రభుత్వం చెప్పండి. మీకు గ్యాస్ బిల్లు కానీ పింఛన్ వస్తుంది కదా 4 నెలల, అదే మహిళల సంవత్సరం మేము తెలుస్తాము. ఇట్లా ఒక అవకాశం ఇచ్చి మనం గెలిపించుకోవాలా. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గెలిపియాలి. ఒట్టిపేట మండలానికి డిప్యూటీ ఎలక్షన్లు ఉన్నాయి. తప్పకుండా సైకిల్ గుర్తు వస్తుంది. 12వ తారీఖు ఎలక్షన్ కాబట్టి ఈసారి సైకిల్ గుర్తు ఓటేసి మనం గెలిపించుకోవాలా తెలుగుదేశం పార్టీని. మళ్ళీ తిరుగుతాము, నువ్వు మాత్రం మర్చిపోకు. తెలుగుదేశం సింబల్ వచ్చే సైకిల్ గుర్తు వస్తుంది. టెక్నీజీసీకి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తామమ్మా. తప్పకుండా సైకిల్ గుర్తు వస్తుంది. 12వ తారీఖు పోలింగ్ తేదీ. తప్పకుండా ఓటేసి మనం గెలిపించుకోవాలి తెలుగుదేశం పార్టీని. మర్చిపో మళ్ళీ తిరుగుతాము. మర్చిపో మా సింబల్ అయితే సైకిల్ గుర్తు వస్తుందా. ఎలక్షన్ తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించుకోవాలి. పింఛన్ వేస్తాను కదమ్మా. అది కూడా మాట్లాడుతాం. తప్పకుండా మళ్ళీ వస్తాము. మర్చిపో సైకిల్ గుర్తుకు అయితే ఓటేయాలా. మర్చిపో ఎలక్షన్ జరుగుతుంది తల్లి. తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలమ్మా. ఉండేలేమ్మా, మరి మేము తెలుస్తాం. ఇబ్బంది లేదు. అన్నీ వస్తాయి పథకాల. తల్లికి 100 పడిందా? పర్లేదా? ఏమ్మా రావులేమ్మా, గవర్నమెంట్ ఉద్యోగం అయితే రావులే. సరే గవర్నమెంట్ రాదులేమ్మా. సరే తప్పకుండా సైకిల్ గుర్తు కోటేసి గెలిపించుకోవాలా. సైకిల్ గుర్తు కోటేసి గెలిపించాలి. థ్యాంక్ యూ. ఓకే. అదే మనం ఒంటిగట్ట డిప్యూటీ ఎలక్షన్ జరుగుతాయి 12వ తారీఖు. తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేసి మనం గెలిపించుకోవాలి తెలుగుదేశం పార్టీ. సింబల్ అయితే సైకిల్ గుర్తు వస్తుంది. జనసేన పార్టీ సపోర్ట్ చేస్తాం కూటమి ప్రభుత్వం. తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేసి మన తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలి. 12వ తారీఖు పోలింగ్. మామ దగ్గర వచ్చి లేట్ సెంటర్ అయ్యి మామ చెప్పు మా అంతా కూడా మాట్లాడు. సపోర్ట్ చేయాలా? ఓకేనా?
చొక్కా లేకుంటే 2 ఓట్లు అంట ఇచ్చేది. ఎలక్షన్లు ఉన్నాయి తప్పకుండా కూటమి ప్రభుత్వంలో సైకిల్ గుర్తు కోటేసి తెలుగుదేశం పార్టీ మనం గెలిపించుకోవాలి తప్పకుండా. ఏమన్నా మీకు పథకాలు వస్తానే కదా సారీ చూడు సారీ చేయాలి. ఎందుకంటే స్వామి మళ్ళీ సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించాలి. మన ఒంటిమిట్టలో జెడ్పీటీసీగా మనం కాపాడుకుంటేనే గెలిపించుకుంటే రేపు మనకందరికి విలువ. ఎందుకంటే చెరువుకు నీళ్ళు రావడం కానీ డెవలప్మెంట్ అన్ని విధాలా బాగుంటుంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టి కలిపి కాబట్టి మన డెవలప్మెంట్ బాగుంటుంది. బయట చేస్తాం అందరినీ. సైకిల్ గుర్తు కొట్టేసి మన జెడ్పీటీసీ క్యాండిడేట్ ని గెలిపించుకోవాలి. గెలిపించుకుంటే మన ఒంటిపేట మండలంలో డెవలప్మెంట్లు అన్నీ బాగుంటాయి. మన చంద్రబాబు గారు కూడా మనల్ని ఆయన యొక్క అండదండలన్నీ మనకు ఉంటాయి అన్నమాట. ఏదో ఒకటి ఇప్పుడు తీసేస్తా అత్తాడికి నేను రామయ్య పొమ్మని ఎందుకు ఇన్ని సైకిల్ గుర్తు వస్తుంది తెలుగుదేశం పార్టీ తప్పకుండా వేసుకోవడం తెలుగుదేశం పార్టీ సైకిల్ సింబల్ గెలిపించుకోవాలి. క్యాండిడేట్ ఎవరన్నా కాబట్టి తప్పకుండా సైకిల్ గుర్తుగా వేసి మనం గెలిపించుకోవాలి. సరేలే తప్పకుండా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని సింబల్ మాత్రం సైకిల్ తీసుకోవాలి.